జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల అవినీతి అరాచక పాలనతో ప్రజలు విసిగి వేసారిపోయారని మార్పు కోరుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షోకు పార్టీ శ్రేణులతో పాటు స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. అభివృద్ధి అరాచకానికి మధ్య జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు టీడీపీ కూటమి పక్షాన ఉన్నారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు మాయమాటలు నమ్మి మరోసారి మోసపోవటానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు. విజయవాడ పార్లమెంట్ తో పాటు పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో జయకేతనం ఎగరవేయబోతుందని చెబుతున్న కేశినేని శివనాథ్ చిన్నితో మా ప్రతినిధి ముర్తుజా ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా కేశినేని శివనాథ్ చిన్ని నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 7 నియోజకవర్గాల్లో నిరంతరం తిరుగుతూ అక్కడ ప్రజల్ని చైతన్యవంతం చేయడంతో పాటు అక్కడ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ చంద్రబాబు వస్తే అధికారంలోకి వస్తే ఆయన ఏ విధంగా సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తారని వివరిస్తున్నారు. ప్రచారానికి మరో 2 రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఆయన నియోజకవర్గాల్లో తిరిగినప్పుడు ప్రజల నుంచి వచ్చిన స్పందన ఎలా ఉంది, గెలుపు అవకాశాలు ఎట్లా ఉన్నాయి, ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారు అనేది ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా నేను చూసుకుంటే నరేంద్ర మోడీ ఈ రోడ్ షో ఊహించిన దానికన్నా అధికంగా సక్సెస్ అయింది. ఈ సక్సెస్ అవడానికి కారణం ఏంటి, జనాన్ని కానీ ఏ విధంగా మొబిలైజ్ చేశారు? ఇవాళ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారా, పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటారా, అంతేకాకుండా దేశంలో ఎన్డీఏ అధికారంలోకి రావాలి, మోడీ గారు రావాలి, మోడీ గారికి ఘన స్వాగతం పలికి మన సమస్యలు ఉన్న పోలవరం కానీ మన కళల రాజధాని అమరావతి కానీ మనం ఘన స్వాగతం పలికి వారి ద్వారా వారికి మనకు ఇవాళ రాష్ట్రానికి ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఇవన్నీ తీర్చుకుందామని జనాల్లో ప్రజల్లో బలంగా నాటుకుపోవడం వల్లే నిన్న భారీగా ప్రజలు వచ్చి మోడీ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ అద్భుతమైన స్వాగతం పలికింది. విజయవాడ అంతా అక్కడే ఉన్నట్టు అనిపించింది. విజయవాడ నగరంలో ఇటువంటి రోడ్ షో నిన్న మోడీ గారు కూడా ట్వీట్ చేశారు, ఇటువంటి రోడ్ షో నేను కూడా చూడలేదని. అందరికీ ఆయనకు కూడా ధన్యవాదాలు. మీరు వచ్చారు, మీరు వచ్చి మా యొక్క విజయవాడ ప్రజల యొక్క ఆదరాభిమానాలు చూశారు కాబట్టి మీరు కూడా మాకు సహాయపడమని మేమందరం ఆయన అభ్యర్థిస్తా. మా చంద్రబాబు నాయుడు గారు అయితే విజయవాడ వాళ్ళ నిన్న ఒక అద్భుతమైన ప్రేరేపణ ఇచ్చింది. మేము గెలవటానికి మేము అత్యధిక మెజారిటీతో గెలవడానికి విజయవాడ కూడా ఒక రైట్ షో కూడా అని ట్వీట్ చేశారు. అందరికీ పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా. విజయవాడ నగర ప్రజల తరఫున వారికి మా యొక్క ధన్యవాదాలు. సహజంగా రోడ్ షోలు అంటే పార్టీ శ్రేణులు అభిమానులు వీళ్ళు ఎక్కువ వస్తారు. అయితే నేను జరిగిన రోడ్ షోలో ప్రజలు స్వచ్ఛందంగా చూడడానికి వచ్చారు, చంద్రబాబుని కానీ పవన్ కళ్యాణ్ కానీ మోడీని కానీ. ఈ మార్పు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? రేపు జరగబోయే ఎన్నికల్లో దీని ప్రభావం పూర్తిగా కనిపిస్తుంది. 7 నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం కూటమి విజయం సాధిస్తుంది మీరు భావిస్తున్నారు? ఒకటి, ప్రజలు మీరు చూస్తే పేద వర్గాల వారు, మధ్యతరగతి వారు, సంపన్న వర్గాల వారు మొత్తం అందరూ రోడ్ల మీద ఉన్నారు. అంటే అందరిలోనూ మార్పు ఉందని అర్థం. కాబట్టి 7 నియోజకవర్గాల్లో మేము ఎప్పుడో అనుకున్నాం నెల క్రితమే మనం 7 నియోజకవర్గాలు గెలవబోతున్నామని. నిన్నటి ప్రభంజనం చూసినాక 7 నియోజకవర్గాల్లో మాకు పోటీ కాదు, మేము మెజారిటీకి పోటీ పడుతున్నాం. మాకు ఎదురుగా ప్రత్యర్థులు కనపడే పరిస్థితే లేదు, ప్రచారంలోనే కనపడలేదు. మీకు అర్థమవుతుంటే ఎక్కడా కూడా నాయకులు కార్యకర్తలు మేము బలంగా ప్రచారంకి వెళ్తుంటే ఒక్కరోజు కూడా వాళ్ళు కనపడలేదు. కాబట్టి ఈ ప్రచార తీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది ప్రజలు ఎటువైపు ఉన్నారో. అంతేకాకుండా వాళ్ళు ప్రచారం తప్పుకుంటున్నారంటే వాళ్ళు ఆశలు వదిలేసుకున్నారు. ఆశలు వదిలేసుకుని చేతులు ఎత్తేసినట్టు అనిపిస్తుంది. మేము భారీ మెజారిటీతో ప్రజలు ఆశీర్వదించబోతున్నారు మమ్మల్ని. మేము అందరం కూడా 7 నియోజకవర్గాల్లో ఉమ్మడి అభ్యర్థులు, అంతేకాకుండా ఎంపీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలబోతున్నాం. సార్, ఇప్పటి వరకు మోడీ జగన్ గురించి ప్రస్తావించిన ఆయన ఇటీవల ప్రజాగళం సభల్లో వరుసగా ప్రస్తావిస్తున్నారు. జగన్ ప్రభుత్వం అవినీతిమయమైంది, అవినీతి ఎక్కువ ఉంది, అభివృద్ధి లేదు అనేసి అంటున్నారు. దీని గురించి మీరు వారు ఉన్న మాటే చెప్పారు. నిజంగా మనందరికీ తెలుసు కదా, అభివృద్ధి అనేది లేదు. ఇవాళ ఎక్కడ చూసినా స్కామ్లు, మొత్తం అన్నీ కూడా స్కామ్లే. లెక్కర్ స్కాము, ల్యాండ్ మైనింగ్ స్కాము, ఇసుక స్కాము, అన్నీ స్కామ్లే. బయటకి ఎన్నొస్తాయో తెలియదు. ఇంకా ఆయనకి మొత్తం తీసుకున్నాక కొత్తగా ఇంకోటి వచ్చింది స్కామ్ చేద్దామని. ఏంటంటే ఇవన్నీ అయిపోయినాయి, ఆంధ్రప్రదేశ్లో దోచుకోవడానికి ఏముందని అనుకున్నాడు. భూములు మిగిలిన వీటి మీద కనబడింది. అందుకని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తెచ్చి దాని మీద పాస్బుక్ మీద జనరల్గా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఓనర్ పేరు వస్తుంది, ఫోటో వస్తుంది. అటువంటిది జగన్ ఫోటో వేసుకుని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రజల్ని భయభ్రాంతులను చేసి ప్రజల యొక్క భూమిని దక్కించుకుందామని చూసుకుంటున్నాడు.
మేము అది గ్రహించి ప్రజల ముందు ఉంచాం. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది. ఎందుకంటే చిన్న పేద వర్గాలు చిన్న చిన్న ప్లాట్లు కొనుక్కొని పిల్లలకి ఇచ్చి వాళ్ళ సంపాదన చూపించిన వాటిల్లో కూడా వీళ్ళు దూరపోతున్నారనే ఆగ్రహంతో ఉన్నారు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది గ్రహించి మేము రాగానే రెండో సంతకం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద రెండో సంతకం చేసి రద్దు చేస్తామని చెప్తున్నారు. కాబట్టి మనం ప్రజలందరూ కూడా ఇవాళ జగన్ రెడ్డి పాలన చాలా అని అనుకున్నారు. కాబట్టి మోడీ గారు కూడా గ్రహించారు. కాబట్టి మోడీ గారు కూడా నిన్న మాట ఈ మధ్య మోడీ గారు చాలా బిజీగా ఉండొచ్చు. ఇప్పుడు రాష్ట్రం మీద ఈ మధ్య రెగ్యులర్గా వస్తున్నారు కాబట్టి వారికి కూడా అర్థమైంది. కాబట్టి బీజేపీ వాళ్ళందరికీ ఎప్పుడో అర్థమైంది. ప్రధానమంత్రి కదా వారి దృష్టికి వెళ్ళినా సందర్భంగా మాట్లాడదాం అనుకున్నట్టు నిన్న సందర్భంగా ఆయన వివరించడం జరిగింది. ప్రధానంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చూసుకుంటే వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు మొన్నటి వరకు దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పి కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే ఇటీవల కొత్త వాదన తీసుకొచ్చారు. ఇది టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే తీసుకురావడం జరిగింది. వాళ్ళు మద్దతు కూడా చేయడం జరిగింది. ఇప్పుడేమో ఎన్నికలు వచ్చేసరికి ఇట్లా ప్లేట్ ఫిరాయిస్తున్నారని అంటున్నారు. ఏమన్నా మేము ఫోటోలు ఏమన్నా జగన్ రెడ్డి ఫోటోలు మా పాలనలో జరిగితే మరి తీసుకొచ్చి ఆ జీవోలు బయట పెట్టచ్చు కదా. ఇక్కడున్న నాయకులకి వాళ్ళు ఏం చేశారో చెప్పుకునే సత్తా లేదు. ఇక్కడ ఉన్న డమ్మీ నాయకులు, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా డమ్మీ నాయకులు. ఏదో వాళ్ళిద్దరు తప్పితే అందరు కొత్తగా చేరిన వాళ్ళు ఇంకా డమ్మీలు ఉన్నారు. వీళ్ళందరూ చేయగలిగింది ఏంటంటే ఉన్నాయి లేనిగా చెప్పడం. వాళ్ళకి ఏంటంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు. చూస్తే అన్నీ ఉన్నాయి లేనిగా చెబుతాం. మీ మధ్య ప్రెస్ మీట్లు చూస్తున్నాం. అన్నీ ఉన్నాయి లేనిగా చెప్పి అభూత కల్పన ఇవన్నీ చేయటం వాళ్ళకి అలవాటు. జగన్ రెడ్డి నుంచి అలవాటు చేసుకున్న వ్యక్తులు కాబట్టి వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు. ఉంటే సాక్ష్యాలతో రమ్మని అడుగుతాం. ఏదైనా కూడా ఉందనుకోండి మొత్తం సాక్ష్యాలతో వస్తే తెలుసుది కదా. మేము అంత రాద్ధాంతం చేస్తున్నాం. ముందు మరి మీరు ఎందుకు డిఫెండ్ చేసుకున్నారు? పోనీ మేమే చేసుంటే మళ్ళీ వాళ్ళు వచ్చి కొత్తగా ఎలక్షన్లు వస్తున్నాయి కదా అని ఇంకో వీళ్ళకి అలవాటు. ఎందుకంటే ఒక డ్రామాలు ఆడటం, కోడికత్తి డ్రామా, ఆఖరికి వివేకానంద రెడ్డి హెచ్ కేసు ఒక డ్రామా, అది కాకుండా కొత్తగా గొలకరాయి డ్రామా, ఇప్పుడు ఇంకో కొత్త డ్రామా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెలుగుదేశం ప్రభుత్వంలో చేశాను. ఇవన్నీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. పాపం ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయిపోయి ఉన్నారు. కానీ నోటిఫికేషన్ వచ్చినాక ప్రజల్లో ఉన్న ఆగ్రహం ఇప్పుడు కనపడుతుంది. కాబట్టి భారీ మెజార్టీతో మేము గెలవబోతున్నాం. చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళినాయి? మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు కదా, వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? ముఖ్యంగా వాళ్ళ ప్రజలు ఎక్కువగా కోరుకునేది అభివృద్ధి సంక్షేమం రెండు సమపాళ్ళల్లో వెళ్ళాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే అభివృద్ధి ఉంటుంది, సంక్షేమం ఉంటుంది. సంక్షేమంలో కూడా వాళ్ళకి ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. అవును కదా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 200 రూపాయలు పెన్షన్ 2000 రూపాయలు చేశారు 10 రెట్లు. ఇతను 3000 చేస్తానన్నాడు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చేదాకా చేయలేదనే ఫీలింగ్లో వాళ్ళందరూ ఉన్నారు. మేము పెట్టిన సూపర్ 6 అద్భుతంగా జనాల్లోకి వెళ్ళింది. ప్రజల్లోకి ముఖ్యంగా మహిళల్లోకి విపరీతంగా వెళ్ళింది. బీసీల్లోకి ఎస్సీల్లోకి బాగా వెళ్ళింది. వాళ్ళందరూ కూడా ఏకపక్షంగా చంద్రబాబు నాయుడు గారు వెంట ఉండబోతున్నారు. అంతేకాకుండా వాళ్ళందరూ ముఖ్యంగా కోరుకునేది ఇంకో విషయం ఉంది. అభివృద్ధి సంక్షేమం జరిగితేనే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. 2019 నుంచి 2023 దాకా ఒక డిఎస్సి కూడా ఇవ్వలేదు. అన్నీ అబద్ధాలే చెప్పాడు. ప్రతి జనవరిలో డిఎస్సి రిలీజ్ చేస్తా అన్నాడు. వాటి వరకు ఒక్క డిఎస్సి కూడా రిలీజ్ చేయలేదు. అసలు ఒక్క ఉద్యోగం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు హెచ్సిఎల్ కట్టారు, కియా కట్టారు. ఇటువంటి ఎన్నో సంస్థలు వచ్చినాయి. పిల్లలు బాగున్నారు. పిల్లలు పెడదారులు పెడుతున్నారు ఖాళీగా ఉండటం వల్ల. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అందులో నారా లోకేష్ గారు కూడా అనౌన్స్ చేశారు. మేము 20 లక్షల ఉద్యోగాలు దశల వారీగా 5 సంవత్సరాల్లో ఇస్తామని, అదే మా ధ్యేయమని, మా ప్రభుత్వ ధ్యేయమని చెప్పాము. అది ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ ఖాళీగా లేకుండా ప్రతి ఒక్క డిగ్రీ చదివినోడికి కొన్ని రోజులు ఖాళీగా ఉన్నంత రోజులు కూడా ఒక స్టైఫండ్ లాగా ఇచ్చి ఉద్యోగాలు అందించబోతున్నాం. కాబట్టి వాళ్ళ ప్రజలందరూ కూడా అదే కోరుకుంటున్నారు. సంక్షేమం అభివృద్ధి రెండు సమపాళ్ళతో వెళ్ళటంతో పాటు మా పిల్లల భవిష్యత్తు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. అంటే వాళ్ళందరూ కూడా అభివృద్ధిని కోరుకుంటుంది. అమరావతి వస్తే మా పిల్లల భవిష్యత్తు ఉంటుంది. వాళ్ళల్లో ఆత్మవిశ్వాసం ఉంటుంది. వాళ్ళ కాళ్ళ మీద నిలబడితే వాళ్ళ దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు ఇస్తారు. ఆ సంక్షేమ పథకాలు ఆత్మవిశ్వాసంతో పూర్తి రీచ్ అనేది చంద్రబాబు నాయుడు గారు రీచ్ అవుతారు అనే ఆశతో ప్రజలందరూ ఉన్నారు. తప్పకుండా ఆశలు రేపు ఇంకొక నెలలో నెరవేరబోతున్నాయి. విజయవాడలో పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 సీట్లతో పాటు విజయవాడ పార్లమెంట్ సీట్ను కూడా అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తామని చెప్పి తెలుగుదేశం జెండాని ఎగరవేస్తామని చెప్పి కేశినేని శివనాథ్ చిన్ని చెప్తున్నారు. కెమెరామెన్ రాజగోపాల్తో ముర్తుజా, సిటీ న్యూస్, విజయవాడ.